హాయ్ ఎవ్రీవన్. ఇలా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్, నిఫ్టీ 100 పాయింట్స్, సెన్సెక్స్ 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 57,800 అట్ ద మనీ దగ్గర మార్కెట్ వాల్యూకి 570 ప్రీమియం ట్రిగర్ అయింది. సో దీనికి స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను ఒక 40 పాయింట్స్. 570 minus 40, 530. 530 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. స్టాప్ లాస్ ప్లేస్ చేయండి. 570కి బై చేశాను. 572 దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్ ఎస్టర్డే హై దగ్గర ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే హై దగ్గర ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఎస్టర్డే హైని. సో దాని తర్వాత ఇమ్మీడియట్ గా నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,000 దగ్గర ఉంది రౌండ్ ఫిగర్. సో ఇది డే బిఫోర్ ఎస్టర్డే అంటే థర్స్డే హై ఇది. సో ఇక్కడ ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఈ 58,000 ని టచ్ చేసి మనకి కిందికి వెళ్ళొచ్చు మేబీ, బట్ ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా ఇది వస్తుంది. బట్ బిఫోర్ దాట్ ఇక్కడికి వచ్చే ముందు ఇది సపోర్ట్ అయితే ఈ సపోర్ట్ ఉందో అయితే ఈ 57,790 దగ్గర సపోర్ట్ ఉందో దీన్ని స్లైట్లీ టచ్ చేసి పైకి వెళ్తుంది. సో ఇక్కడ వరకు ఈ 58,000 వరకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. ప్రస్తుతము అక్కడే ఉంది బ్రేక్ ఈవెన్ లో, మూమెంట్ లేదు. ఇవాళ చూద్దాం. నిఫ్టీ ఎస్టర్డే హై పైన ఓపెన్ అయింది. ఓపెన్ థర్స్డే హై దగ్గరికి టచ్ అవ్వడానికి వెళ్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,180 దగ్గర. సో ఇది రెసిస్టెన్స్ టచ్ చేసి మనకి కిందికి వస్తుంది అనుకుంటున్నాను. సెన్సెక్స్ కూడా సేమ్. సెన్సెక్స్ లో ఇక్కడ 77,330 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ టచ్ చేస్తా అనుకుంటున్నాను. ప్రస్తుతం 200 లాస్ట్ లో ఉంది. ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను బ్యాంక్ నుంచి. సో ఇక్కడ నుంచి సపోర్ట్ బ్రేక్ డౌన్ చేయదు, 90% చేయదు. ఇక్కడ నుంచి స్లోగా మూమెంట్ వస్తుంది అట్లీస్ట్ ఇక్కడ వరకు, ఈ టుడే హై వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్వర్డ్ మూమెంట్ వస్తుంది. ఫర్ ఇది కూడా ఈ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం ఇస్తుంది పైకి, అప్వర్డ్ మూమెంటం ఇస్తుంది అప్ సైడ్. సెన్సెక్స్ కూడా ఇక్కడ వరకు డౌన్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. లాస్ట్ 1000 దగ్గర ఉంది, చూద్దాం. ప్రాబబిలిటీ ఉంది బుల్లిష్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ సపోర్ట్ దగ్గర. ఇక్కడ ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ.
దీని తర్వాత రెండు గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసాం. సో ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ చూస్తే పాజిబిలిటీ ఉంది, ఇది స్లోగా అప్ సైడ్ మూమెంటం ఉంటుంది అనుకుని లాస్ట్ కొంచెం తగ్గింది. 1000 నుంచి 600 వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టుగానే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఇది ఇలా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కూడా మనం అనుకున్నట్టుగానే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సెన్సెస్ కూడా మనం అనుకున్నట్టుగానే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇక్కడ వరకు వస్తుంది ఇది. నిఫ్టీ కూడా ఇక్కడ వరకు వస్తుంది. సో ఇదైతే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది, గుడ్ సైన్ ఫర్ అస్. ఇంకొకటి ఇది ఇప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది. సో ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి మళ్ళీ కొంచెం స్లైట్లీ కిందకి వచ్చి మళ్ళీ బుల్లిష్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ మూమెంటం ఇచ్చింది అప్ సైడ్, బట్ వెంటనే మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. ఇవాళ ఫస్ట్ 5 minutes ఓపెనింగ్ వరకు వెళ్తుంది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓపెనింగ్ వరకు వెళ్ళింది. ఇది బ్రేక్ చేస్తే బాగుంటుంది, మనం ఎంతో అంత ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రేక్ ఏమైనా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ నాకు ప్రాఫిట్ ఉంటే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ నుంచి 50-50 ఛాన్సెస్. సో ఇక్కడ చాలా లిక్విడిటీ ఉంది. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడే సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ చాలా మంది సెల్లర్స్ వచ్చిన, ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఎంట్రీ తీసుకుంటున్నారు. సో ఈ లిక్విడిటీని గ్రాప్ చేయడం కోసం ఇది ఖచ్చితంగా ఈ 58,000 మార్క్ క్రాస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ మనకైతే ఖచ్చితంగా అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో వెయిట్ చేద్దాం. ప్రాఫిట్ వచ్చేసి 300 అలా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 hour సైడ్ వేస్ అయిపోయింది కదా బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ హై, ఇక్కడ లో ఫామ్ వస్తుంది. సో ఇక్కడ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఎంట్రీ తీసుకుంటున్నారు ఈ 1 hour లో. సో ఇక్కడ చాలా లిక్విడిటీ ఉంది. సో ఇది ఖచ్చితంగా బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఇస్తుంది, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది బ్రేకప్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ 58,000 రౌండ్ ఫిగర్ ఒకటి ఉంది. ప్లస్ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ అయ్యి ఎస్టర్డే క్లోజింగ్ సపోర్ట్ తీసుకొని స్లోగా హైలో ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ 5 minutes క్యాండిల్ హై దగ్గర ఇది రెసిస్టెన్స్ ఇస్తుంది. కాబట్టి దీన్ని బట్టి చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఇంకొంచెం బులిష్ ఉంటుంది మార్కెట్. జస్ట్ నో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై క్రాస్ చేసింది. నిఫ్టీ ఇంకా సైడ్ వేస్ లోనే ఉంది. సెన్సెక్స్ కూడా ఇంకా సైడ్ వేస్ లోనే ఉంది. ప్రాఫిట్ కొంచెం పెరిగింది, 500 వచ్చింది.
సో ఇది ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ టచ్ చేస్తుందో అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎగ్జిట్ అవడానికి రెడీగా ఉందాం. మార్కెట్ ప్రైస్ ఎగ్జిట్ అయిపోదాం. 6 వచ్చిన ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ ట్రై చేస్తుంది ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి, టచ్ చేయడానికి. నిఫ్టీ కూడా కొంచెం మూమెంటం ఇచ్చిందంటే మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంటుంది. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా కొంచెం మూమెంట్ ఇవ్వాలి అప్ సైడ్. సెన్సెక్స్ 77,300 దగ్గర ఉంది. ప్రాఫిట్ కొంచెం పెరిగింది, 600 700 టచ్ అవుతుంది. ఇవాళ మనము యాక్చువల్లీ 920 ట్రేడ్ తీసుకున్నాము. 920కి ఎలా ట్రేడ్ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం ట్రేడర్స్, బట్ ఇది ఇక్కడ వరకు ఫాల్ అయింది. ఇది ఇక్కడ రైట్ ఎంట్రీ ఇది ఉంటుంది యాక్చువల్లీ. ఇవాళ కూడా నేను కొంచెం అర్లీగా ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఎంట్రీ ఇచ్చుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు టార్గెట్ హిట్ అవుతుంది. మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ టైం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10-15 మినిట్స్ పేషెన్స్ గా అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఎంట్రీ అవ్వడానికి ప్రయత్నించాలి. 600 లాస్ లో ఉంది. మార్కెట్ ఆల్మోస్ట్ సైడ్ వేస్. ఇది హై బ్రేకప్ ఇవ్వదు. 5 మినిట్స్ క్యాండిల్ హై అయినా సరే, రౌండ్ ఫిగర్ 58,000 అయినా సరే. ఇక్కడ స్మాల్ ప్రాఫిట్ అయినా స్మాల్ లాస్ అయినా బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడము బెస్ట్. నిఫ్టీ సైడ్ వేస్ అయిపోయింది. 700 లాస్ ఉంది. ఎగ్జిట్ అయిపోదాం ఇక్కడ. సో 800 లాస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ ఆల్మోస్ట్ సైడ్ వేస్ అయిపోయింది, చాలా టైం అయింది. సో ఇది ఇంకా బ్రేక్అప్ కాదు, బ్రేక్ డౌన్ అవుతుంది. ఇలా ఇక్కడిక్కడే సైడ్ వేస్ అవుతుంది. మేబీ ఇక్కడ వరకు స్టఫ్ వర్క్ వచ్చేసి ఇలా 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 ఇవాళ సైడ్ వేస్ అయిపోయే అవకాశం ఉంది. సో లాస్ట్ వచ్చేసి 800 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.